శ్వాస భాష ఒకటే. శ్వాస ఆగితే మనిషి చేస్తాడు, భాష ఆగితే జాతి చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని శుక్రవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేంపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు ధర్మారెడ్డి, కృష్ణవేణి, పద్మజ, వేంపల్లి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల తెలుగు పండిట్ వెంకటరమణ, ట్రిపుల్ తెలుగు లెక్చరర్ బ్రహ్మానందయ్యను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఒక్కరూ అమ్మ భాషను మరవకుండా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటూ జీవితంలో ఎదగాలనే ఎప్పుడు తులసిరెడ్డి గారు ఈ మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు. జీవితంలో అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ భాషను ఉపయోగించుకోవాలి, కానీ జన్మనిచ్చిన అమ్మ భాషను మాత్రం ఎప్పటికీ తెలుగోడు మర్చిపోకూడదని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా బోధకులను గుర్తించి ఇక్కడికి పిలిపించి గౌరవించి సత్కరించి మాతృభాష పట్ల తనకెంత మక్కువ ఉందో ఆయన చేతుల్లో చూపించారు. అంటే తన వేషంలోనూ తన భాషలోనూ తన జీవన విధానంలో కూడా అణువణువున తెలుగుదనాన్ని ఉట్టిపడేలా తులసిరెడ్డి గారు మనకు నిత్యం కనిపిస్తూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధంగా మాతృభాషను ప్రోత్సహించేలా ముందుకు తీసుకెళ్లడం చాలా ఆహ్వానించదగ్గ అంశం. కాబట్టి రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన మేము తులసిరెడ్డి గారి దంపతులను మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ వాళ్లకు ఈ విధంగా తెలుగు ఉపాధ్యాయులను గౌరవించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినం. ఐక్యరాష్ట్రం చెందినటువంటి యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినంగా 1999 నవంబర్ 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ఇది అమల్లో ఉంది. దీని ఉద్దేశం ఏమి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ మాతృభాషలను, తమ అమ్మ భాషలను పరిరక్షించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 21నే ఎందుకు ప్రకటించారంటే 1952 ఫిబ్రవరి 21వ తేదీన ఈనాటి బంగ్లాదేశ్, ఆనాటి తూర్పు పాకిస్తాన్కు చెందినటువంటి ఢాకా నగరానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు బెంగాలీ భాషను అధికార భాషగా ప్రకటించాలని ర్యాలీలు నిర్వహిస్తే దాన్ని అణచివేసే దానికోసం ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో 5 మంది చనిపోయారు. చివరికి అది పెద్ద ఉద్యమం అయ్యి పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని యునెస్కో ఫిబ్రవరి 21ని ఈ అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్. భాష అనేది మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రపంచంలో 6806 భాషలు ఉన్నాయి. మన దేశంలో 1652 భాషలు ఉన్నాయి. అందులో మన మాతృభాష తెలుగు భాష ఒకటి. తెలుగు భాష సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వ భాష. ప్రాచీనతాపరంగా చూస్తే 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష, మధురమైన భాష. కానీ ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే అటు ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రభుత్వాల్లో మార్పు వచ్చింది. ప్రభుత్వాలేమో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో వైకాపా ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయవచ్చు జీవో వేయడం అనేది చాలా విడ్డూరం. ఇది ఒక చారిత్రక తప్పిదం. ప్రజల్లో కూడా రాను రాను ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు అనే పరిణామక్రమం జరుగుతూ ఉంది. ఇదే జరిగితే అచిర కాలంలో మన మాతృభాష తెలుగు భాష మృత భాష అవుతుంది.
కాబట్టి మృత భాష కాకుండా మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది వారసత్వపు ఆస్తి. ఇది ఒక విధంగా చెప్పాలంటే మాతృభాష తల్లిపాలతో సమానమైతే పరాయి భాషలు పోతపాలతో సమానం. కాబట్టి మాతృభాషను రక్షించుకునే దానికోసం ఈనాడు ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఒక ఇన్సెంటివ్ ఇవ్వాలి. మాతృభాషలో తెలుగు భాషలో విద్యా మాధ్యమంలో నేర్చుకున్నటువంటి వారికి, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఒక 3% మార్కులు అదనంగా వేస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది. ఆ విధంగా చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.